ఇవాళ నుంచి ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేయాలి. ఒక్క 10 సెకండ్లు చేసినా చాలా లాభం. ఆ 10 సెకండ్లే కౌంట్ అవుతుంది అనమాట మన ఎన్లైటన్మెంట్ వరకు. రూపాయి కూడబెడితేనే కోటీశ్వరుడు అయ్యారంటారు. అట్లా ఈ 10 సెకండ్లు ధ్యానం చేస్తుంటే మనము ఎన్లైటన్మెంట్కి రీచ్ అవుతాం ఆలోచన రహిత స్థితిలో. ఒక్క 10 సెకండ్లు అయినా ఏం చేయాలి? నిదానమైన ప్రశాంతమైన శ్వాసను 10 సెకండ్లు శరీరం అంతా రిలాక్స్, కళ్ళు రిలాక్స్గానే, చేతులు, భుజాలు, కడుపు, కాళ్ళు. ఒక 10 సెకండ్లు చిరునవ్వు. దీన్నే రిపీట్ చేయాలన్నమాట. వీలైనంతవరకు రిపీట్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ టెక్నిక్ ద్వారా మీకు ఆలోచనలు తక్కువ అవుతాయి. ఓకే, ఈ రోజంతా ఇదే చేయాలి. కళ్ళు మూసుకునే ఉండాలి. వీలైనంతవరకు హాల్లో ఉంటే కళ్ళకు గంతలు కట్టుకునే ఉండాలి. అప్పుడప్పుడు ఏమన్నా బాగా ఆలోచనలు వస్తే నేనుంటే నన్ను చూడడం కానీ, నన్ను చూసి రే ఎలా చేస్తున్నా తను గ్రాండ్ మాస్టర్ అంటే ఎన్నో ఆలోచనలు కంట్రోల్ చేసిన వాళ్ళు మాస్టర్. గ్రేట్ మాస్టర్ అంటే వాళ్ళ సమక్షంలో మిగతా వాళ్ళందరికీ ఆలోచన తగ్గితే అది గ్రేట్ మాస్టర్, మహర్షి. గ్రాండ్ మాస్టర్ అంటే అంతకు మించి. ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఒక్కోసారి నన్ను చూసి, నేను లేకపోతే ఆ ఫోటో ఉంది అక్కడ, ఆ ఫోటోని కూడా చూసి 1 నిమిషం చూసి మెడిటేషన్ చేయొచ్చు, పర్వాలేదు. ఓన్లీ ఇన్స్పిరేషన్ గురించి. ఓకే, ఎస్ ఇన్స్పైర్ అవుతున్నాను, తను చేశారంటే నేను కూడా చేస్తాను అని ఇన్స్పిరేషన్ గురించి అలా చూడొచ్చు అనమాట. ఒక 1 మినిట్ చూసి మళ్ళీ శ్రద్ధగా. ఓకే.